ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/12/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పాడ్యమి ఉదయం 9:09 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 3:35 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:20 నుంచి 12:05 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:14 నుంచి 4:58 వరకు, వర్జము ఉదయం అంటే మధ్యాహ్నం 11:50 నుంచి 1:35 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:45కి, సూర్యాస్తమయం 5:42 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, ఆనందము, ఆరోగ్యము, ప్రశాంతమైన జీవనం, రిలాక్సేషన్గా ఉండే అవకాశాలు, ప్రతి విషయంలో కూడా అనుకూలత, ఇంతకుముందు ఏమైనా చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ ఏమైనా ఉంటే, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు ఉంటే తప్పకుండా విజయం ప్రాప్తించుకోవడం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి కూడా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభసాటి వ్యవహారం, ఆనందకరమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, వ్యాపార పరంగా అనుకూలత, విద్యాపర లాభాలు, విదేశీయాన ప్రయత్న లాభం, అలాగే కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతానం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు, ఒక మంచి ప్రశాంతమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు. అయితే మధ్యాహ్నం వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వంట గదిలో కానీ, ఆడపిల్లలు, అలాగే బైక్ మీద వెళ్తున్నప్పుడు, కొద్ది తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు, పొగమంచు విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా అంటే 11 తర్వాత నుంచి చాలా బాగుంది. ఈరోజు మంచి సౌఖ్యము, ఆనందము, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, అలాగే సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, భూలాభము, క్రయ విక్రయాలు లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకి విదేశాలకు కూడా మంచి లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వ్యాధులు సమసిపోవడం, ప్రయాణ లాభాన్ని పొందుకోవడం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, చాలా ప్రశాంతమైనటువంటి శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణీయ ఒక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు కూడా ప్రయత్నం చేయవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులు జాగ్రత్త, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీకు శుభ ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాలు కూడా వెళ్ళవచ్చు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి చాలా సుఖవంతమైనటువంటి ఆనంద యోగాలు, ముఖ్యంగా ప్రశాంతమైన ఆరోగ్యం, ఆరోగ్య లాభం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి ఉద్యోగ, విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు,
ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు, శుభకరమైన సంతాన వార్తలు, పిల్లల వల్ల మంచి గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అదృష్టవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, వస్తులాభం, వాహన యోగం, ధనయోగము, రుణ విమోచనము, అలాగే లాటరీల వల్ల ధన ప్రాప్తి, అయిన వారి నుంచి ఆదరణ, విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు చాలా ప్రశాంతమైనటువంటి యోగాల ఫలంగా కనబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రావలసిన ధనము చేతికి అందుతుంది, ఇవ్వాల్సినటువంటి అప్పులు రుణ విమోచన అవుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలం కనబడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించడానికి అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి అన్ని విషయాల్లో మీకు శుభయోగము, వ్యాపార భాగస్వామ్య లాభము, కొత్త వ్యాపార ప్రారంభము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాల ఉద్యోగం, తప్పకుండా అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లాభము, ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధైర్యము, సాహసవంత నిర్ణయము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కరించుకోవడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, నర్సరీ తోటలు, పూజాదుల లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలవంతమైన వ్యాపార శుభయోగము, భాగస్వామ్య వ్యాపారంతో లాభాలు, అలాగే లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. శుభకరం, మంగళప్రద, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా 10:30 తర్వాత నుంచి కొంత మంచి సమయం, అంటే ధనయోగం ఉంది, ఆరోగ్య లాభం ఉంది, ఆనంద యోగం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ప్రయాణ లాభం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విందులు, వినోదాదులు. 10:30 లోపల కాస్త తడి నేల మీద జారిపడే అవకాశం, కొంత ఫైర్ గుయ్యే అవకాశం. సరే, ఆడపిల్లలు కానివ్వండి, లేదంటే చలికాలం కదా, కొంతమంది ఈ చలి కాచుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఆ సమయంలో జాగ్రత్త. కొంతమంది మనకి కారులో హీటర్లు వేసుకొని పడుకునేటువంటి వ్యక్తులు, మద్యపానం చేసి పడుకునే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో గమనించుకోండి. అంటే వీళ్ళు నిద్రపోతున్నారంటే ఎలా చేస్తారంటే, నైట్ బాగా అలసిపోయి కారులో ఈ డ్రైవర్లు 4 3 చాలిందని చెప్పేసి బాగా ఒక 2 పెగ్గులు 4 పెగ్గులు వేసుకొని సైడ్ కాపుకొని హీటర్ వేసుకొని పడుకుంటారు. అది కాస్త ఆ మత్తులో కారు మొత్తం ఫైర్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేయలేకపోతారు. అంటే ఇటువంటి దౌర్భాగ్య స్థితి కూడా పొందుకునే అవకాశం. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు తొందరపాటు అటువంటి చేయకండి. అంటే మీరు అంటే మీకై మీరు చేసుకునేటువంటి స్వయంకృత అపరాధాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. బాబు ఇంత భయంకరంగా ఉందంటే కొన్ని విషయాలు, జారిపడడం, పొద్దునే పొగ మంచులో వెళ్తున్నప్పుడు బైక్ స్కిడ్ అవ్వడం, లేదా ఇంకేదైనా తగలడం, ఇలాంటివన్నీ హైవేల మీద బాగా జరుగుతున్నాయి. కాబట్టి కాస్త మనం అప్రమత్తంగా ఉండాలిగా. ఇప్పుడు యాక్సిడెంట్, ఇప్పుడు నాకు ఒక నవ్వు వచ్చింది, మన జరిగిన సంఘటన. మరి అది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ గోవాలో ఒక బార్లో ఫైర్ అయితే దానిలో చనిపోయారు కొంతమంది, 25 మంది చనిపోయారు పాపం. సరే, పని వాళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు, అది వేరే విషయం. చనిపోయిన వాళ్ళ మీద నాకు కూడా జాలీకరణ ఉంది. అంటే మనము చెడిపోవడానికి మూల కారణమైనటువంటి దాంట్లో మద్యపానం చేసి
అక్కడెక్కడో వాడి విందు వినోదం వెళ్ళి చనిపోయిన వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం అనేది నాకు కొద్దిగా ఆశ్చర్యం కనిపించింది. సరే పని వాళ్ళకి ఇవ్వడం అనేది వేరే విషయం, వాళ్ళు పుట్టకుట్టి కోసం వచ్చారు, కానీ అందులో మరణించిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నట్టుగా నాకు వార్త వినపడింది. మరి ఎంత నిజమో తెలియదు, కానీ అది నాకు ఆశ్చర్యం వచ్చింది. వీడు బలిసి తాగడానికి వెళ్ళి అక్కడ ప్రమాదంలో పడితే వాడికి మనం భృతి ఎందుకు, మరణ భృతి ఎందుకు ఇవ్వడం మనకు నాకు అర్థం కాలేదు. కొంత మనం కూడా ఆలోచించాలి. ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ప్రమాదంలో పనిడిస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కారుణ్యమైనటువంటి దత్తులను మనం ఇవ్వడం మంచిదే. దీన్నే అపాత్ర దానం కూడా అంటారేమో నాకు అనిపించింది. అంటే నేను ఎవరిని నిందించట్లేదు, అలానే అక్కడ పనోళ్ళని తప్పట్లేదు, పనోళ్ళు పాపం అకాలంగా మరణించేసరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది. కానీ బలిసి తాగడానికి వెళ్ళి, సుఖాన్ని పొందడానికి, క్యాషినో ఆడడానికి వెళ్ళి అక్కడ మరణించిన డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనం? అంటే ఇలా ఇచ్చి మనం ఏదో అంటారు కదా, యాప్ని ప్రమోట్ చేసినట్టే ఉంటుంది. అంటే ఈ లాటరీలని వీటిని ప్రమోట్ చేయండి అని చెప్తారు కదా, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాలి లాంటిది ఒక రకంగా ఇది. మరి ఎంతవరకు సంబంధించి నాకు అర్థం కాలేదు. ఎవరైనా తెలిసేమంటూ నాకు సమాధానం చెప్తే నేను ఒకవేళ నా మాటని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత వీరికి మంచి లాభాలు 10 తర్వాత ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి మంచి లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి ఉండడం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, సంతానం వల్ల గౌరవము, ఆనంద యోగము, అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుకు కల్పన అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మంచి ఆనందంగా ఉంటుంది. 10 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. వీరికి 6, 5 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట, ఆనంద, ఐశ్వర్య యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రుణ విమోచనం, రోగ నాశనం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, వివాసిన అప్పులు తీర్చుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, భార్యాభర్తల అనుకూలత, పెద్దల అంకికలతో ప్రేయసిప్రిలు ఒకటే అవకాశం, వివాదాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, ఆనందకరమైన ధనధాన్యం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వాక్చాతుర్యం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, సమస్త రుణ పీడా పరిహారాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు ఉన్నాయి. తప్పక మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ధైర్యము, సాహసము, మంచి నిర్ణయాలు తీసుకోవడం, పలుకుబడి బాగా ఉండడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత బాగా ఉంది. అంటే ఐఎల్స్, జిఆర్లో, టోఫెల్ అంటే పోటీ పరీక్షలు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ తప్పకుండా మీకు మంచి విజయాన్ని కలిగించే అవకాశాలు, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, శత్రునాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, పట్టుదల బాగా ఉంటుంది. ఏ పనైనా ఇవాళ పూర్తి చేసుకోవాల్సిందే. ఇంటి పని కానీ లేదా బయట ఏదైనా పని కానీ, పెద్దలతో ఉన్నటువంటి ఏదైనా చికాకులు అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం కానీ, లేదా ఇవాళనే సమస్తమైనటువంటి గృహ సంబంధ నిర్మాణ ప్లానింగ్లు కానీ, ఏదో ఒక రకమైనటువంటి పనిని మీరు పూర్తి చేసుకుంటారు. సాయంత్రం కల్లా అమ్మయ్య నేను అనుకున్నటువంటి పనులన్నీ పూర్తయినాయి అన్నటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని పొందుకునే శుభమైన రోజు. ధనము, ఆరోగ్యము, ఆనందము, రుణ విమోచనం, రోగనాశనం, రైతులకి పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వ్యాపార పరంగా కూడా అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విహారయాత్రలు, పిల్లల యొక్క అభివృద్ధికి చేసేటువంటి పనులలో మంచి అభివృద్ధి పరిపూర్ణత, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభ సుఖజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి, తప్పదు. అంటే అత్యుత్సాహము, బద్ధకము, పోస్ట్ పోన్ మెంటాలిటీ, ఇవి కొంత మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అంటే మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ప్రమాదాలు, మధ్యాహ్నం తదుపరి కొద్దిగా ఉపశమనం. అంటే పెద్దవాళ్ళ మాట విందాంలే అనుకోవడం, వింటారా లేదనేది మీ యొక్క పుణ్యబలం మీద ఆధారపడింది. కానీ కాస్త మొరటు వ్యవహారం, అత్యుత్సాహము, జుగుప్సాగరణ పనులు చేయడం, నేనే కరెక్టు, నాకు అన్ని విషయాలు తెలుసు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనుకోవడం, అనేక రకాల విషయాల్లో మీరు కాస్త మీరు చేసేటువంటి పనులు మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. వెటకారము, మమకారం లేకపోవడము, కొద్దిగా డబ్బు మీద ఉండేటువంటి దర్పము, ఇవన్నీ కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం. ఎందుకంటే శని బాగా ఉన్నా, అంటే మీకు 3వ ఇంట శని ఉన్నా గురుడి యొక్క ప్రభావం అంతగా లేదు కనుక జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే ప్రమాదంలోకి నెట్టబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అలాగే కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు సమస్యలు ఉంటాయి కదా, అవి పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకునే విషయంలో కూడా ఈ దర్పము, అహంకారం వల్ల అవి వాయిదా పడడము, వివాహ సంబంధ విషయాలు పోస్ట్పోన్ అవ్వడము, లేనిపోని అనవసరపు వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడము, వ్యాపార పరంగా నష్టపోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు కదా అని చెప్పేసి లంచం పుచ్చుకున్నా, ఎక్కడ పుచ్చుకున్నా బయటపడతారు గ్యారెంటీ. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కోసం ప్రయత్నము కొద్ది నిష్ఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకి మారాలన్న ఇబ్బంది. ఒకసారి జన్మజాతకం చూయించుకోండి. జన్మజాతకం చూయించుకోవడం వల్లనే అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారం కొద్దిగా ఇబ్బందికలు ఉండవు. ముఖ్యంగా ఈ వేద పండితులు, పురోహితులు చేసేటువంటి కొన్ని అసభ్యమైన పనులు కొద్దిగా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మళ్ళీ నాస్తి కులం అనేటువంటి వ్యక్తులు, కులం గురించి మాట్లాడే వ్యక్తుల నోట్లో పడి మళ్ళీ ప్రమాదాన్ని పడే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం కదా. కాబట్టి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీ ఇష్టం. వేద పండితులు సుధా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పురోహితులు కానీ, అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, వైవాహిక సంబంధమైనటువంటి సంబంధాల గురించి, అంటే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి సమాచారం కానీ ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం చేయండి. జన్మజాతకం చూయించుకోండి. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, లాటరీల వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, లాటరీల వల్ల ధనప్రాప్తి,
విదేశయాత్ర, విహారయాత్రలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతత, ఆనంద యుగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నది సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, నిదానము, ప్రశాంతత, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి స్థిరాస్తులు పొందుకోవడం, భూలాభము, గృహలాభము, స్థలము అంటే పొలం కొనుగోలు చేసే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, అన్ని రకాల వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభ ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.